ఇద్దరిలో ఒకళ్ళు డీల్ చేయాలి కదా. కేసీఆర్ చిన్ని మీద ఇతను ఎందుకు మొన్న పెట్టింది బయట పెట్టింది, ఇతను చెప్పాడు సార్ మీరు మా నియోజకవర్గంలో బాగా ఇసుకిస్తున్నారు సార్, నన్ను తిడతా నా గురించి నెగిటివ్గా కామెంట్లు చేస్తూ ఓపెన్గా నన్ను బద్నాం చేసే వాళ్ళని మీ దగ్గరకు వస్తున్నారు సార్, మీరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు ఆగండి అన్నాడు. వాళ్ళందరూ రాత్రి పగలు కష్టపడ్డారు అది ఇదని చెప్తే కష్టపడి ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యే ఎవరు కదా కష్టపడ్డంత మాత్రాన. ఇప్పుడు ఆ లెక్కనైతే ఇప్పుడు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో చిన్ని ఏమి రాత్రి పగలు కష్టపడలేదు కదా, వాళ్ళందరినీ చూసుకోవాలి కదా. ఇప్పుడు చిన్నిని పక్కన పెట్టి వేరే వాళ్ళని కనుక చంద్రబాబు పిలిస్తే ఎట్టుంటది, లోకేష్ పిలిస్తే ఎట్టుంటది, చిన్నికి వ్యతిరేకంగా వ్యవహరించే వాళ్ళ పట్ల వాళ్ళని తీసుకొస్తే లేదు కదా, చేయట్లేదు కదా అధిష్టానం. అట్లాగే మీరు కూడా చేయదు కదా సార్ అంటున్నాడు అతను. కానీ చిన్ని మాత్రం ఆ ఊరికి వెళ్తే అతని శత్రువుల్నే, అంటే తెలుగుదేశంలో వాళ్ళే అక్కడేంటి వాళ్ళ ఫీలింగు, వాస్తవంగా తెలుగుదేశం 20 ఏళ్ల నుంచి అధికారంలో లేదు తిరువూరులో, 20 ఏళ్ల నుంచి ఓడిపోతానే ఉంది. కాంగ్రెస్ 2004లో లేదు, 2009లో లేదు, వైసీపీని 2014 గెలిచి 2019లో గెలిచింది. 20 ఏళ్ల తర్వాత అక్కడ గెలిచింది తిరువూరులో. యాక్చువల్గా అక్కడ తిరువూరు సెగ్మెంట్ కాంగ్రెస్ వైసీపీ కంచుకోట్లాంటి అది దెబ్బతింది మొన్ననే. ఈ 20 ఏళ్లలో పార్టీ కోసం కష్టపడి ఉండొచ్చు కానీ పార్టీని అధికారంలోకి తేలేదు కదా. ఇప్పుడు ఒక అదృష్టం అతనికి వచ్చింది.